కాకినాడ సాదిక్ కేసులో ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. నిన్న అతన్ని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అది పోలీసు కస్టడీ తీసుకొని జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. వారు సూసైడ్ లెటర్స్ రాశారు. నూకరాజ్ గారు, వారి అమ్మాయి సౌజన్య అందరూ సూసైడ్ నోట్స్ రాశారు. దాంట్లో డీటెయిల్గా క్వశ్చన్ చేసి ఏం జరిగింది ఏంటి అన్ని విషయాలు కూడా తెలియజేయడం జరుగుతుంది. తర్వాత వారి జగదీశ్వర్ రెడ్డి గారి ఫాదర్ కూడా ఈరోజు నన్ను అక్కడ ఆలమూరులో కలిశారు. వారు కూడా ఒక రికమెండేషన్ ఇచ్చారు. అది కూడా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి, జిల్లా ఎస్పీ గారికి పంపడం జరిగింది. దాంట్లో ఉన్న పాయింట్స్ కూడా మేము ఇన్వెస్టిగేట్ చేస్తాం. మొత్తం 2 కేసులు రిజిస్టర్ చేశాము. ఒకటి సర్పవరం పోలీస్ స్టేషన్లో మర్డర్ కేసు, ఇంకోటి రాజమండ్రిలో 2 టౌన్ పోలీస్ స్టేషన్లో అబెట్మెంట్ సూసైడ్ కేసు. ఫస్ట్ వారిని మర్డర్ కేసులో అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది. అక్కడ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ కూడా పీటీ వారెంట్ తీసుకొచ్చి రాజమండ్రిలో సూసైడ్ కేసులో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అది పోలీస్ కస్టడీ త్వరగా ఇన్వెస్టిగేషన్ చేసి ఛార్జ్ షీట్ చేసి వారికి బెయిల్ కూడా రాకుండా ప్రివెంట్ చేయడానికి ట్రై చేస్తామండి. అవన్నీ ఇంకా మనం ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రిలిమినరీ ఇంట్రాగేషన్ చేశాము. ప్రస్తుతానికి పోలీస్ కస్టడీ తీసుకొని వారి సెల్ ఫోన్స్ కానీ అన్ని ఆధారాలు విచారించిన తర్వాతనే ఇవన్నీ మనము చెప్పగలం. అదే రకరకాల రూమర్స్ అన్నీ వస్తున్నాయి. ఇవన్నీ ఇన్వెస్టిగేషన్లో డీటెయిల్గా చేయడం జరుగుతుందండి. ప్రస్తుతం మనం ప్రిలిమినరీ స్టేజ్లో వీటి గురించి ఇంకా మనం ఏం చెప్పలేము.